విజయవాడలో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జోగి రమేష్ ఇంటికి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు దేవినేని అవినాష్, మొండితోక జగన్మోహన్ రావులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. తక్షణమే వారిని విడిచిపెట్టాలంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినాదాలు చేశారు. వర్గాల ప్రజానికానికి అండగా ఉండే జోగి రమేష్ గారి ఇంటి మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు, రౌడీలు, బ్లేడ్ బ్యాచ్ వీళ్ళందరూ గారా కలిసి పోలీసుల ఒక సహకారంతో పోలీసుల సమక్షంలోనే వాళ్ళ ఇంటి పైన రాడ్లు ఇసిరేసి అద్దాలు పగలగొట్టి ఎంతగా దిగజారిపోయారంటే పెట్రోల్ బాంబులు వేసి నిప్పంటించే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ గూండాలు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వాళ్ళు ఆదేశాలు ఇస్తే ఎవరైతే బ్లేడ్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళకి ముందు పోపిచ్చి రౌడీ షీటర్లని, గోండాల్ని ఈరోజు తీసుకొచ్చి దారులు చేయించారు. అదేవిధంగా నిన్న ఒక కాపు నాయకుడిగా, ఒక సీనియర్ నాయకుడిగా, మాజీ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు గారి ఇంటి మీద, ఆఫీస్ మీద ఇదే రకంగా దాడులు చేసి ఆయన అరెస్ట్ చేశారు. జోగి రమేష్ గారు ఇదే విధంగా వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ఇంట్లో మహిళలు ఉన్నారో అన్ని గారు చూడకుండా ఈరోజు దాడి చేశారు. అంటే ఒక రౌడీ రాజ్యం, ఒక జంగిల్ పరిపాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతుంది. చంద్రబాబు నాయకత్వంలో, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ల మీద దాడులు చేసే పరిస్థితి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఏమవుతుంది మీరు దాడులు చేస్తే? రేపనే రోజు గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఈ దాడులు చేసిన ప్రతి ఒక్కరి గార బుద్ధొచ్చే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి అందరూ చెప్పుతున్నాం. ఈరోజు బాధాకర విషయం, పోలీసులు వాళ్ళు పోలీస్ యూనిఫాములు తీసి పసుపు చొక్కా వేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తుంది. ఈరోజు అన్యాయంగా ఈరోజు మాజీ మంత్రి, మా నాయకుడు ఇంటి కాల్చేస్తే, ఇంటి మీద దాడి చేస్తే మాజీ ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రావు గారు కానివ్వండి, సమన్వయకర్త జగ్గేపేట తన్ని నాగేశ్వరరావు గారినే ఉండి, మేమందరం గారా ఇంకో పక్క, ఇటు పక్క నుంచి విష్ణు గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, స్వామిదాస్ గారు, రూహుల్లా గారు, అరుణ్ గారు, మేయర్, డిప్యూటీ మేయర్, మేము అందరం గారు పరామర్శిస్తానికి వెళ్తే అన్యాయంగా మమ్మల్ని అరెస్ట్ చేశారు. దేనికి? మేము వెళ్తే గొడవలు జరుగుతాయంట. పోలీసులు వాళ్ళు ఆలోచించాలి. పోలీసులు దేనికి ఉన్నారు? మేము శాంతియుతంగా వెళ్ళి, మా నాయకుడు వెళ్ళి, మా పార్టీకి సంబంధించిన నాయకుడు వెళ్ళి చూసి వస్తాము, వాళ్ళ వైఫ్ని పలకరించి వస్తామని చెప్పి వెళ్తే టెన్షన్ వాతావరణం అని చెప్పని మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఎవరైతే రాడ్లు, పెట్రోల్ సీసాలు ఇసిరేసిన వాళ్ళు మాత్రం దగ్గరుండి ఏపిచ్చారు ఈ పోలీస్ వ్యవస్థ. గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే అధికారులు ఉన్నారో, ఈరోజు జరిగిన సంఘటనలో పాలు పంచుకున్న అధికారులు ఉన్నారో, తప్పకుండా మీరు రిటైర్ అయినా రేపు మేము వచ్చిన తర్వాత అన్ని విధాలుగా చట్టం ముందు నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈరోజు ఆ పోలీసు వాళ్ళ గారు చెప్తూ, దీనివల్ల మా నాయకులు, కార్యకర్తలు ఎవరు గారు భయపడరు, ఎవరు గారు పట్టించుకోరు. మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాతో ఉన్నారు. ఆయన నాయకత్వంలో మీరు చేసే, కూటమి ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఇంకా పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని జోగి రమేష్ గారి కుటుంబానికి, ఆయనకి మొత్తం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా పూర్తిగా అండగా, మద్దతుగా ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకు. మీరేమి వద్దు, వాళ్ళంతా వెళ్ళిపోయారు, మనం ఆవిడకి ధైర్యం చెప్దాం, అసలు ఎలా జరిగింది ఏంటి కనుక్కుందాం, అక్కడ కార్యకర్తలు ఉన్నారని చెప్పి మేము బయలుదేరి వచ్చాం. మమ్మల్ని ఏంటి పోలీసులు దగ్గరుండి దాడి చేయించారు, తెలుగుదేశం గుండాలతోటి, కార్యకర్తలతోటి. మేము వస్తే మమ్మల్ని ఆపారు. ఆపడమే కాకుండా నిర్దాక్షిణ్యంగా కార్యకర్తలు కానీ, మమ్మల్ని కానీ ఎలా పడితే అలా మాట్లాడి మమ్మల్ని ఆపి తీసుకొచ్చి ఇప్పుడు కూర్చోబెట్టారు. మేము అప్పటికే క్లియర్ గా చెప్పాం,
మీరు వస్తే గొడవ వద్దంటే దానికి బాధ్యత మేము వహిస్తాం. అక్కడ ఎవరు లేరు, మా కార్యకర్తలే ఉన్నారు, ఒక్కసారి ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరిస్తాం, వాళ్ళందరినీ పలకరిస్తామని చెబితే వాళ్ళు చేసిన పని ఇది. అందుకనే అసలు మేము భారతదేశ పౌరులమా కాదా, రాజ్యాంగం మాకు వర్తిస్తుందా వర్తించదా, ఎలా చూడాలా దీన్ని, అసలు ఎలా చూడాలా అంటే మాకు రాజ్యాంగం మాకు వర్తించదా, మాకు స్వేచ్ఛ కానీ లేకపోతే మాకేమీ లేదు. అసలు మేము క్లియర్గా చెప్పాం, ఏసీపీ గారికి క్లియర్గా చెప్పాం, ఏం జరిగినా బాధ్యత మేము వహిస్తాం, మేము వస్తున్నాం, పలకరించి వెళ్ళిపోతాం, ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు. అక్కడ ఎవరు లేరు, ఎందుకంటే అక్కడ స్థానికులు కాదు, ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి చేశారు. వాళ్ళు విజయవాడ నుంచి అక్కడ నుంచి ప్రేరేపిస్తే వాళ్ళంతా వచ్చి చేశారు. మేము వస్తామని చెబితే మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఆపి, ఈ నిరంకుశత్వానికి హైట్స్ ఇది. ఇంతకన్నా నిరంకుశ పరిపాలన లేదు. వ్యవస్థల్ని, ప్రభుత్వ వ్యవస్థలను ఎట్లా ఉపయోగించుకుంటున్నారనే దానికి మచ్చుతనం ఏంటంటే పోలీసుల సమక్షంలోనే పోలీసులే పక్క నుండి వచ్చారు, వాళ్ళు వచ్చి పోలీసులను తోసేసి దాడి చేశారు. ఇది చూసిన తర్వాత ఎవరైనా వస్తాం కదా, తోసేశారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయారు. తర్వాత మేము వచ్చినా కూడా మమ్మల్ని గొడవలు జరుగుతాయట. వాళ్ళ సమక్షంలో జరిగిందేంటి, మేము వస్తే మమ్మల్ని ఎందుకు ఆపారు? ఇది రాష్ట్రం అంతా చూస్తుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా వాళ్ళు ఏం చేశారో చూడాలా, చర్యలు ఎలా ఉన్నాయో చూడాలా. వీళ్ళకి ఇంత మెజారిటీ ఇచ్చింది ఎందుకేనైనా, వైసీపీ మీద కక్ష సాధించడానికైనా, లేకపోతే వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని ఈ విధంగా అమలుపరచడానికా? పోలీసులే దగ్గరుండి చేస్తున్నారంటే నిన్న గుంటూరులో చూసాం, ఇవాళ విజయవాడలో చూసాం, రేపు ఎవరికి ఎక్కడైనా కూడా జరగవచ్చు. కాబట్టి దీన్ని ఎలా ఎదుర్కోవాలో అలా ఎదుర్కొంటాం. పిల్లిని కూడా తలిపేసి కొడితే ఎదురు తిరుగుద్ది, అదే పరిస్థితిని తీసుకొస్తున్నారు. శాంతి భద్రతల్ని ఏ విధంగా క్షీణింపజేస్తున్నారో చూస్తున్నాం. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.